సార్ ఇటీవల కాలంలో మోడీ ఒక తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక దశ సూత్రాలని చెప్పి పొదుపు మంత్రం ఒకటి పఠించారు, మొదలుపెట్టారు. ఆయన మీద కొంచెం విమర్శలు, ట్రోల్స్ రావడం వల్ల ఆయన కూడా 12-15 ఉండే క్యాన్వాయ్ రెండింటికి తగ్గించుకుని దేశంలో ఇటు డీజిల్కి, పెట్రోల్కి సంబంధించి అలాగే బంగారం ఒక ఏడాది పాటు కొనొద్దని, 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఎలా చూడాలి? దేశం ఎటువైపు వెళ్తుంది? అసలు దీని అంతటికీ మూల కారణం ఏదంటారు? ఇప్పుడు మోదీ చెప్పినటువంటి ఏ రీజన్ కూడా సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేది కాదు. దేశ భద్రతకి కానీ దేశ భవిష్యత్తుకి కానీ ఉపయోగపడేది. డీజిల్, పెట్రోల్ ఎందుకు కొనొద్దంటున్నారు అనేది మొట్టమొదట ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. ప్రధాని హోదాలో ప్రకటన చేయడం కాదు. అలాగే బంగారం కొనొద్దని మీరెవరు చెప్పడానికి? కష్టపడండి, సంపాదించుకోండి, బంగారాలు కొనుక్కోండి అని చెప్పాల్సింది పోయి బంగారం కొనుక్కోవద్దని ఒక ప్రధాన స్థాయిలో చెప్తున్నామంటే నీకు పాలన చేత కాదని, నేను అసమర్థుడని అడ్మిట్ అవ్వడం. అలాగే పెట్రోల్, డీజిల్ కొరత ఏంటి? ఇరాన్లో యుద్ధం జరిగితే పెట్రోల్, డీజిల్ కొరత భారతదేశంలో ఎందుకు వచ్చింది? అయినా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది అంటే మీరు ఒక పక్కనే ఆ ఓఎన్జీసీ ఒక లెటర్లు ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అమరావతి పనుల అవసరార్థం మాకు లెటర్ పెట్టారు అని మీరే చెప్తున్నారు ఒక పక్కనే. మరో పక్కనే చంద్రబాబు నాయుడు చేస్తుంది తప్పని మీరు బహిర్గతం చేసి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడం కోసం మీరు డీజిల్, పెట్రోల్ కొనొద్దు అంటే మీ లోపాలకి ప్రజలకు పనిష్మెంటా? భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ కొరత ఎక్కడుంది? అద్భుతమైనటువంటి గనిమ మా రాష్ట్రం. ఈ దేశానికే సరిపడేటువంటి ఆర్థిక వనరులు నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అంత గొప్ప రాష్ట్రంలో కొన్ని ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు ఎందుకు వచ్చారు? మీ పనులేంటి? మీ రహస్య చర్చలేంటి అనేది పక్కన పెట్టేసి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం బంగారం కొనొద్దు, మీరు సూటిబూట వేసుకోవడం మానేయండి, మీరు రిచ్గా కాన్వాయిలు పెట్టుకోకండి, ఇదిగో నేను ఆదర్శంగా ఉన్నాను, నన్ను మీరు ఫాలో అవ్వండి అని చెప్పండి. మీరేమో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్నమెంట్స్, కాస్ట్యూమ్స్ వేసుకుంటూ ఒక హైఫై లైఫ్ని, హైఫై ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు ఫస్ట్ వస్తారు. మీరు అది చెప్పడానికి మీకే రైట్ ఉంది. నేనున్నాను, ఈ దేశ ప్రధానిగా నా ప్రజలకి ఏ అవసరానికైనా నేనున్నాను. చక్కగా మీరు మంచి జీవితాలను గడపండి, డబ్బు సంపాదించుకోండి, నేను అందుకు కావాల్సిన పరిస్థితులు కల్పిస్తాను, బంగారం కొనుక్కోండి, పిల్లల కోసం పొదుపు చేసుకోండి అని చెప్పాల్సినటువంటి నోటితో మీరు చెప్పినటువంటి మాటలు అసలు మీకు పనికిరావు. ముందు మీరు చెప్పడానికి అర్హులు కాదు. అంటే బంగారం మీద ట్యాక్స్ కూడా ఇటీవల పెంచడం జరిగిందండి. ఇంపోర్ట్ ట్యాక్స్ 15% పెంచింది కేంద్రం. దీన్ని ఎలా చూడాలి? దాదాపు 2 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమ మీద ఆధారపడడం మా నోరు కొట్టేశారు అనేది బంగారు వ్యాపారస్తులు, దానికి సంబంధించిన వర్గాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీని ఫ్యూచర్లో ఇప్పటిదాకా మనీ లాండరింగ్స్ జరిగినాయండి. మనీ లాండరింగ్ అంతా కూడా ఇప్పుడు గోల్డ్ మీదకే డైవర్ట్ చేస్తారు. కొన్ని కార్పొరేట్ వ్యూహాలు ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ని బాగా ఖరీదైనటువంటి వస్తువు చేసేస్తారు, చేసేసి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసేస్తారు. చేసి ప్రపంచ బ్యాంక్ ఆదేశాలు కూడా ఇందులో చాలా వరకు ఉంటుంటాయి. రహస్య ఆదేశాలు ఉంటాయి, కొన్ని పబ్లిక్ అవనివ్వండి. ఇవన్నీ ఏంటంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకొస్తాయి. ఎందుకంటే బంగారం బాగా అందని ద్రాక్షగా చేసేసారనుకోండి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోద్ది, క్రైమ్ రేట్ పెరిగిపోద్ది, ప్రజలు ఎవరో ప్రశాంతంగా ఉండరు. ప్రజలు ఎప్పుడైతే ప్రశాంతంగా లేరో లాండ్ ఆర్డర్ అదుపులో ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్స్కి ఒక వరం కింద పనికి వస్తాయి. లాండ్ ఆర్డర్స్, ఒకప్పుడు లాండ్ ఆర్డర్స్ చక్కగా ఉండాలని కోరుకునేటటువంటి నేతలు ఉండేవారు. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా నిత్యం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండాలి. ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. ఏదో ఒక ఉద్యమాలు జరుగుతూ ఉండాలి, ఏదో ఒక అలజడులు జరుగుతుండాలి. ఇలాంటి పరిస్థితులే రాజకీయ నాయకులకి ప్రధాన ఎజెండాగా అస్త్రంగా పనిచేస్తున్నాయి. అందుకని మోదీ రాజకీయాలన్నీ కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటివి కాదు,
దాని వెనకత ఒక మాట చెప్పారు అంటే దాని వెనకతల మరొక అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రం ఇప్పుడు బంగారం కొనుక్కోవద్దనడానికి ఇదిగో ఈ పరిస్థితుల్లో నేను కొనుక్కోవద్దని చెప్తున్నాను అని చెప్పమనండి. ఎందుకు బంగారం కొనొద్దు అని చెప్తూనే ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకుంటూ వస్తుంది. దీన్ని మరి ఎలా చూడాలి? నేను చెప్పాను కదండి మీకు. వాళ్ళకి డాలర్స్ పే చేస్తే కానీ ఇంపోర్ట్ అవ్వదు. ఇప్పుడు బంగారం నిల్వ చేసేటటువంటి వెనకతల వ్యూహం వేరు. సామాన్యుల దగ్గర ఎవరి దగ్గర బంగారం ఉండకూడదు, నిల్వలు ఉండకూడదు, ఆర్థిక నిల్వలు కూడా ఉండకూడదండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం అంతా కూడా ప్రజల దగ్గర ఎప్పుడు కూడా డబ్బు నిల్వ ఉండేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఉంటే వాడు స్వతహాగా ఆలోచించేటటువంటి స్థాయికి వచ్చేస్తాడు. పొలిటికల్ కాన్స్పిరసీ ఎలా ఉంటుందంటే దీనికి ఒక పెద్ద మాస్టర్స్ ఉంటారండి. నువ్వు రోజుకి ఇంత సంపాదిస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు సంపాదిస్తావు అంటే నువ్వు నీ జీవితంలో రోజు 1200 రూపాయలు ఖర్చు చేసేలా ఉండాలి, 200 అప్పు ఉండాలి, 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టేయాలి. ఎందుకంటే అలాంటి అవసరాలని మన నెత్తిమే పెడతారు. ఎడ్యుకేషనల్ సిస్టమ్లు కానీ, హాస్పిటల్ సిస్టమ్లు కానీ, అలాగే మినిమం ఇమ్యూనిటీస్ అన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలు పెంచిస్తారు. ఎవరి దగ్గర రూపాయి ఉండకూడదు, అప్పుల మీద బ్రతకాలి. ఇలాంటి పరిస్థితుల్లో కల్పిస్తున్నారు. ప్రజలు ఆకలితో ఉండాలి. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఆలోచనలు అయ్యే చేస్తున్నాయి. శ్రీనివాస్ గారు, అంటే దాదాపు 80% బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే ఎక్కువ గోల్డ్ బిస్కెట్స్ కానీ ఇవి కానీ పెద్ద ఎత్తున ఆర్నమెంట్స్, డైమండ్స్ కొనుక్కోవడం కానీ దేశంలో జరుగుతున్నట్టు అనేక నివేదికలు చెప్తున్నాయి. 20% పేద మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ వివాహాల కోసమో లేకపోతే శుభకార్యాల కోసం భవిష్యత్తులో ఒక ఇల్లు ఏదో కొనుక్కోవడానికి కూడబెట్టి నెమ్మదిగా ఒక కాసు అరకాసు బంగారం పోగేసుకోవడం అన్నది ఒక సిస్టమ్ నడుస్తుంది. వీళ్ళు బ్లాక్ మనీని వైట్ చేయడానికి లేకపోతే బ్లాక్ మనీ మార్చుకోవడానికి బంగారాన్ని ఒక సాధనంగా వాడుతున్న విషయం. దీన్ని ఎలా చూడాలంటే మీకు బంగారం మీద ఏదైనా రైట్స్ జరుగుతున్నాయి కోటీశ్వర్ల ఇళ్లలో కానీ, లేకపోతే ఏదైనా ఈవెన్ సుప్రీంకోర్టు ఆ మధ్య జరిగిన దాంట్లో రైడ్లోనే బోళ్ళంత నోట్లు కాలిపోయి బంగారం అంతా బయటపడి ఇదంతా జరిగింది, మీకు తెలుసు ఆ కేసులో. ఇట్లా పొలిటీషియన్స్ మీద జరిగితే అంత దొరుకుతుందో మరి మనకి తెలీదు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇక్కడేనండి బ్లాక్ మార్కెట్ని చక్కగా బ్లాక్ మనీని వీళ్ళకి అనుకూలమైనటువంటి, ఇప్పుడు క్యాష్ అయితే ఈజీగా క్యారీ అవ్వదు. ఇప్పుడు గోల్డ్ అనేదేవిడికి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దానికి ముందు వీళ్ళు డంపింగ్ ప్లానింగ్స్ ఉంటాయండి. డబ్బు ఈరోజు చాలా ప్రమాదకరం అండి. క్యాష్ రూపంగా చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఎందుకంటే దీని మీద దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అలాగే ఈడీ రైట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. పొలిటికల్ రైవలిటీస్ మీద ఈడీని వాడుకుంటున్నారు. అలాగే ఏసీబీలు ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే ఉపయోగించుకునేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదే గోల్డ్ని ఎప్పుడైతే టైట్ చేశారో ఈ బ్లాక్ మనీని అంతా కూడా గోల్డ్ రూపంలో సీక్రెట్ డెంపుల్కి వెళ్ళిపోతాయండి. సీక్రెట్ డెంపుల్లో ఉంటాయి, ఎక్కడ బయట దొరకదు. బయట దొరికే పరిస్థితి లేదు. ట్యాక్స్ పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ఒక మాట చెప్తున్నానండి. అసలు ట్యాక్స్ పెంచడం వల్ల ఎవరికి మేలు చేస్తున్నారు అంటే కామన్ పీపుల్ బంగారం కొనుక్కోకూడదు. కొనుక్కుంటే వాడిని దోచుకోవడానికి 15% నువ్వు ట్యాక్స్ వేస్తున్నావు. నువ్వు బ్లాక్ మనీ ఉన్నవాడిని, అలాగే బ్లాక్ మార్కెట్ని డెవలప్ చేసేవాడిని వాడికి మేలు చేస్తున్నావు. ఆ ట్యాక్స్ కట్టాలని పని ఉండదు కదా, స్మగ్లింగ్ చేసేవాళ్ళు వాడికి ట్యాక్స్తో పని ఉండదు. స్మగ్లర్స్కి వాళ్ళు కూడా ఇన్కమ్ పెరుగుతుంది సార్. ఇన్కమ్ పెరుగుద్ది. ఇప్పుడు ఏదైనా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ ప్రభుత్వ పాలసీలు సార్. ఇప్పుడు అంటే ఈ పొదుపు మంత్రంలో భాగంగా క్యాన్వాయ్ని తగ్గించుకున్నారు ప్రధానమంత్రి గారు. 2 వెహికల్స్తోనే వెళ్తున్నారు. మరి కింది స్థాయిలో చూస్తే ఇప్పటికీ ఎమ్మెల్యేలు 3-4 వెహికల్స్తో వెళ్తున్నారు, ఎంపీలు వెళ్తున్నారు. ఒక రేంజ్లో చిన్న నాయకుడు కూడా ఎమ్మెల్యే కాకపోయినా కూడా 2-3 కార్లు వేసుకుని వెళ్ళే పరిస్థితి రాజకీయ వ్యవస్థలో కనిపిస్తుంది. ఇటు ప్రజలు మీరు కార్లు వెళ్ళకండి, రైళ్ళు ఎక్కండి, బస్సులు ఎక్కండి అంటే ఇనే పరిస్థితి ఉందా? ఇప్పుడు అసలు ఎలాంటి సందేశం ఇస్తున్నారు రాజకీయ నాయకులు? అంటే ప్రధానంగా చెప్పాను సార్, మొట్టమొదటి ముందు మీరు ఆదర్శంగా ఉండండి. మీరు ఆదర్శంగా ఉండి అలాంటి సందేశాలు ఇవ్వండి. ఇప్పుడు ప్రజలు కూడా అడిగే పరిస్థితి లేదు. 4-5 కార్లలో ఒక ఎమ్మెల్యే వస్తేనే కానీ ఆ ఇంపాక్ట్ అతనికి కనపడడం లేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే పనిగా ఆ కాన్వాయ్లు ఉంటున్నాయి తప్ప దాని మూలంగా ప్రజలకు ఉపయోగం లేదు.
నువ్వు ఎందుకు తిరుగుతున్నావో తెలియదు. ఉమ్. నీ యొక్క ఆహాన్ని చాటుకోవడం కోసం, నీ మేకపోతు గాంభీరాన్ని చాటుకోవడం కోసం తిరుగుతున్న ప్రజల హృదయాలను గెలవండి. ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా, ఏ నియోజకవర్గం ఎంపీ అయినా సరే ప్రజల కోసం పనిచేసినటువంటి వాడు ఒక్కడున్నాడండి? చట్టసభల్లో ఒక్కడైనా ప్రజా సమస్యల కోసం కానీ, నియోజకవర్గం కోసం కానీ మాట్లాడినటువంటి వాడు ఉన్నాడండి? చేతకాని దద్దమ్మలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అందుకని ఈ కాన్వాయ్లు ఇవన్నీ ప్రధానమంత్రి ఒక విధంగా ప్రజల్లో చులకనైపోయాడు. ఆ ప్రకటన చేసి ప్రధాని స్థాయిలో చులకనైపోయాడు. అందుకని ఖచ్చితంగా ప్రధానమంత్రి అసలు మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పేదండి, ఇతను ప్రధానిగా భారతదేశానికి మొట్టమొదటి పనికిరాడు. ఇతర కార్పొరేట్ కంపెనీలకి CEO, సామాన్య ప్రజానికానికి ఎందుకు పనికిరాడు? ఈ దేశ భద్రత దేనికి పనికిరాడు? ప్రచారానికి ఎక్కువ, ప్రయోజనాలకి తక్కువ అన్నట్టుగా ఇతని పరిస్థితులు ఉన్నాయి. ఇతనికి ఒక మతమే ఎజెండా. నువ్వు చెప్తేనే ఇక్కడ హిందువుగా బ్రతుకున్నది. భారతదేశం అంటేనే హిందూ ధర్మానికి పెట్టినటువంటి ఒక కోట. ఇక్కడ మీరు వచ్చి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళగా ఇక్కడ ఎప్పుడు కులాలు మతాలు తప్ప ఇంకో ఎజెండా లేదు. నా ఆంధ్రప్రదేశ్కి నువ్వు బోర్డంతా బకాయి ఉన్నావు. నీ నోటితో చేసినటువంటి హామీలు బోర్డులు ఉన్నాయి. నీ బకాయిల్ని ఫుల్ఫిల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రకటన చేయడానికి ముందు ఇదిగో మీ ఆంధ్రప్రదేశ్కి నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చాను, విభజన హామీని అమలు చేశాను, అలాగే అనేక పరిశ్రమలు పెట్టించాను, బోర్డుని నిధులు ఇచ్చాను. పోలవరం ప్రాజెక్టే కనీసం కంప్లీట్ చేయలేకపోయారు మీరు. నా ఆంధ్రప్రదేశ్ నుంచి వేల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళుతుంది. నువ్వు ఇచ్చేటటువంటిది నా దగ్గర నుంచి 100 రూపాయలు పట్టిపోతున్నావు. పట్టిపోయి ₹1 ఇస్తున్నావు. ₹1 కూడా అతి కష్టం మీద వస్తున్నావు.